హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వీడియో ఏంటంటే జనవరి 1 తారీఖు రోజు మార్నింగ్ రొటీన్ అండి. నేను మార్నింగ్ వీడియో స్టార్ట్ చేసేటప్పటికే 7 అయ్యింది. సో ఎందుకంటే నేను నైట్ పడుకోవడం లేట్ అయ్యిందండి. మార్నింగే 5 o'clock లేచాను. లేచి ఇల్లు గుమ్మాలు శుభ్రం చేసుకొని స్నానం చేసి పూజ కంప్లీట్ అయ్యేసరికి 7 అయితే అయ్యింది. ఈరోజు మా పిల్లలకి స్కూల్ అయితే ఉందండి. సో వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేయాలి. సో మా పిల్లల లంచ్ బాక్స్లోకి అలాగే మాకు లంచ్లోకి సింపుల్గా టేస్టీగా ఫాస్ట్గా అయిపోయే రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. సో మరెందుకు ఆలస్యం, మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. జనవరి 31 మీరు ఎలా ఎంజాయ్ చేశారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పైన పాలు పెట్టుకొని మరగపెట్టుకుంటున్నానండి. ఈలోగా మనం కర్రీ ప్రిపరేషన్ కోసం ఒక 1/2 kg రొయ్యలను అయితే తీసుకున్నాను. ఈ రొయ్యలు నిన్నే నేను శుభ్రం చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను. ఈరోజు కూడా మళ్ళీ శుభ్రం చేశానండి. ఇది ఒక రొయ్యలను ఎలా శుభ్రం చేసుకోవాలని అంటే కొంచెం ఉప్పు నిమ్మకాయ వేసి బాగా కడిగి పెట్టుకోవాలండి, లేదంటే స్మెల్ వచ్చేస్తుంది. ఇందులోకే కొంచెం సాల్ట్ను పసుపు అలాగే కారం కొంచెం ఆయిల్ కూడా వేసి బాగా కలిపి పెట్టుకొని ఒక 1/2 hour అయినా నానబెట్టుకుంటే కర్రీ సూపర్గా ఉంటుందండి. నేను జీలకర్ర రైస్ కోసం అయితే తాలింపు అయితే వేసుకుంటున్నాను. ముందుగా స్టవ్ పైన కుక్కర్ గిన్నె పెట్టుకున్నాను. దీనిలోకి 2 teaspoons నెయ్యిని అయితే వేసుకొని దీనిలోకి ఒక స్టార్ ఫ్లేవర్ని 4 లవంగాలని 1 ఇంచ్ దాల్చిన చెక్క అలాగే 1 tablespoon జీలకర్రని వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. జీలకర్ర రైస్ కోసం ఎక్కువ మసాలాలు అయితే ఏమీ అవసరం లేదండి. అలాగే అల్లం వెల్లుల్లి కూడా అవసరం లేదు. ఓన్లీ జీలకర్ర ఉంటే చాలు. కానీ కొంచెం ఫ్లేవర్ కోసం నేను మసాలా అయితే యాడ్ చేశాను. అలా ఈరోజు నేను దేవుడి దగ్గర కొబ్బరికాయ అయితే కొట్టానండి. ఆ కొబ్బరికాయని వేస్ట్ చేయడం ఎందుకని అలా కొబ్బరికాయలు ముక్కలుగా తీసేసుకొని మిక్సీ పట్టేసి పాలు అయితే తీసుకున్నాను. సో ఈ తాలింపులోకి ఈలోగా నేను కొంచెం జీడిపప్పులను కూడా వేశాను. మా పిల్లలు జీడిపప్పులు వేస్తే చాలా ఇష్టంగా తింటారు, లేకపోతే స్కిప్ చేసేయండి, ప్రాబ్లం లేదు. అలాగే ఇందులోకి ఒక క్యారెట్ని 4 పచ్చిమిర్చి చీలికల్ని వేసి వేపుకోవాలండి కొంచెం ఫ్రై అయ్యే వరకు. ఎప్పుడైనా లంచ్ బాక్స్ స్పీడ్గా చాలా టేస్టీగా కమ్మగా రావాలి అనుకుంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నేను ట్రస్ట్ మీ చాలా బాగుంటుంది రైస్ అయితే. సో ఇలా పాలను కూడా అంటే కొబ్బరి పాలను కూడా యాడ్ చేయడం వల్ల చాలా బాగుందండి రైస్ తినేటప్పుడు. సో రైస్ని కూడా ఒక 1/2 hour ముందు నానబెట్టుకున్నాను. అలా నానబెట్టుకొని వాటర్ వంపేసి అలా ఆ రైస్ని కూడా వేసి రైస్ని కూడా కొంచెం ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. ఎప్పుడు కూడా ఎక్కువ మసాలాలు ఆయిల్ కారం ఎప్పుడు తినకూడదండి. ఎప్పుడో అయినా పర్వాలేదు కానీ డైలీ మాత్రం అలా తినొద్దు. సో ఇలా ఎంత తిన్నా సరే పిల్లలకు కానీ మనకు కానీ చాలా హెల్దీ అండి. ప్రాబ్లం ఏం ఉండదు. పొట్టకు కూడా చాలా హాయిగా అనిపిస్తుంది మనం పెట్టే ఈ ఫుడ్ అయితే. నెయ్యి కూడా చాలా క్వాలిటీ నెయ్యిని వాడుకోండి. పిల్లలకి డైలీ 1 స్పూన్ అయినా నెయ్యి తినిపిస్తే వాళ్ళకి జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుందంటండి. సో ట్రై చేయండి. ఈ విధంగా డైలీ 1 స్పూన్ అయినా నెయ్యి అన్నిట్లో దేంట్లోనైనా మనం ఫుడ్ చేసేటప్పుడు వేసి పెట్టుకుంటే బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన రైస్లోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి పాలను అయితే కొలిసి వేసుకోవాలండి. నేను ఇక్కడ 3 గ్లాసుల రైస్ తీసుకున్నాను. నేను 3 గ్లాసులకి 5.5 గ్లాసుల వాటర్ అంటే పాలు వాటర్ కలిపి 5.5 గ్లాసులు తీసుకున్నానండి. సార్ దీని మీద కలుపుకొని దీనికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మూత పెట్టి కొంచెం ఒక 5 minutes హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుందండి. మనకి రైస్ అయితే రెడీ అయిపోద్ది. చూడండి ఇలా ఉడికిన దాని మీదకి ఒక 1/2 చెక్క నిమ్మకాయని అయితే మనం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఒక 2 స్పూన్లు నెయ్యిని కూడా మళ్ళీ యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 minutes సిమ్లో పెట్టేసి దమ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి రైస్. 5 minutes తర్వాత మూత తీసి కొంచెం కొత్తిమీరని పైన వేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే సెట్ అయిపోతుందండి రైస్. ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ పైన కళాయి పెట్టుకొని 2 spoons ఆయిల్ని అయితే యాడ్ చేసుకుందాం. ఇది ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత 3 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఉల్లిపాయ ముక్కల్లోకి 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి.
ఇలా ఫ్రై అయిన దీనిలోకి ముందుగా ఊరబెట్టుకున్న రొయ్యలను అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకొని ఫ్లేమ్ని లోలో పెట్టుకొని మూత పెట్టి 10 నిమిషాలు కుక్ చేసుకుంటే రొయ్యల్లో నీరు ఊరి ముక్క ఉడుకుతుందండి. ఈలోగా మా చిన్న బాబు స్నాక్స్ కోసం స్వీట్ కార్న్ ఇలా స్టీమ్ చేసుకుంటున్నాను. స్వీట్ కార్న్ ఎప్పుడు స్టీమ్ చేసుకుంటేనే వాటిలో ఉండే న్యూట్రిషన్ పోకుండా ఉంటాయండి. ఇలా స్టీమ్ అయిన దీనిలోకి ఒక చిటికెడు సాల్ట్ని వేసి కలుపుకుంటే చాలా టేస్టీగా ఉండి పిల్లలు ఇష్టంగా తినేస్తారు. ఇలా 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా నీరు ఊరి ముక్క ఉడుకుతుందండి. ఇప్పుడు దీన్ని ఇంకో 2 మినిట్స్ మూత పెట్టకుండా నీరంతా ఎగిరిపోయే వరకు ఫ్రై చేసుకొని దీనిలోకి 2 టమోటాస్ని మిక్సీ పట్టి ఆ టమోటా ప్యూరీని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటా కూడా పచ్చిదనం పోయి బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. దీనిలోకి మీ టేస్ట్ని బట్టి కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే ముందుగా మనం రొయ్యలు ఊరబెట్టుకునేటప్పుడు ఉప్పు కారం వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి. అలాగే దీనిలోకి 1 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి అండి, వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర పొడి, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొంచెం సాల్ట్ను కూడా యాడ్ చేశానండి, సరిపోయేటట్టు చూసుకోండి. అలాగే పచ్చిమిర్చి, అలాగే నాకు కొంచెం కారం సరిపోనట్టుంది కాబట్టి కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసి ఇలా మొత్తం దగ్గర పడే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా మూతనైతే పెట్టుకోకూడదండి. ఈ కూరకి నేను డ్రైగానే వేపుకుంటాను. అలాగే పిడికిడి జీడిపప్పును కూడా యాడ్ చేశానండి. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు. సో ఇలా డ్రైగా వేపుకుంటే కనుక ముక్కకి అన్నీ పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న రైస్తో ఇది తింటే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. కర్రీ జ్యూసీలా కాకుండా ఇలా ఫ్రైలా చేసి చూడండి. మరీ ఫ్రై కాదు, అలా అని జ్యూసీగా కాదు, ఇలా మీడియంగా ఉంటుంది అన్నమాట కర్రీ అయితే. ఇంకా ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. చాలా బాగుంటుందండి. ముక్కకి కారం, ఉప్పు, మసాలా అంతా బాగా పట్టుకొని చాలా టేస్టీగా ఉంటుంది రొయ్యల కర్రీ అయితే. ఇదైతే కర్రీ అని చెప్పలేము, అలా అని ఫ్రై అని కూడా చెప్పలేమండి, అంత బాగుంటుంది. ముక్క కూడా చాలా బాగా ఉడుకుతుందండి. ఇలా ఫ్రై అయిన దీనిలోకి మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని చల్లుకొని దింపేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్, చాలా ఫాస్ట్గా రెడీ చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా వేరే లెవెల్ అండి. సో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కర్రీ చూసారు కదండి, ఎంత కలర్ఫుల్గా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా అలానే ఉంటుంది. సో మేమైతే ఇలా ఫస్ట్ని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం సింపుల్గా. సో చూడండి, రైస్ కూడా చాలా పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది ఇలా రైస్ని. సో ఈ కర్రీతో ఇలా సర్వ్ చేసుకొని మా పిల్లలకి మార్నింగ్ టిఫిన్ కూడా ఇదే పెట్టానండి. రైతా కూడా చేశాను. ఇలా ప్లేట్లో పెట్టేసి మా ఇద్దరు పిల్లలకి తినడానికైతే టిఫిన్కి ఇచ్చేసానండి. సో నెక్స్ట్ మా పిల్లలు లంచ్ బాక్స్లు కూడా సర్దేశాను. సో మాకు కొంచెం కర్రీని అయితే విడిగా తీసేసి దాంట్లోనే రైస్ని వేసేసి బాగా కలిపేసి ఇద్దరికి బాక్సులు అయితే పెట్టేస్తానండి. ఎందుకంటే అక్కడ రొయ్యలు చూస్తే తిన్నివ్వరంటండి క్లాస్లో. సో అందుకోసం ఇలా కలిపి పెట్టేయమంటారు. ఇలా కొంచెం రొయ్యలే వేయమ్మా, ఎక్కువ వేయొద్దు అని అంటారు. సో అందుకోసం ఇలా కలిపేసి బాక్సులు అయితే సర్దేశాను. మా చిన్నోడికి కూడా ఇలా స్నాక్స్ కొంచెం పొమగ్రనేట్ సీడ్స్ను ఇలా స్వీట్ కార్న్ పెట్టేసి బాక్స్ పెట్టేశాను. సో రిమైనింగ్ ఇవి కూడా అంటే మసాలాలు కూడా తీసేసానండి. అక్కడ వాళ్ళకి తినేటప్పుడు నోటుకు తగులుతాయని చెప్పి ముందే తీసేస్తానండి, మసాలా ఏమి ఉంచను. సో అలాగా కలిపేసి బాక్సులు సర్దేసి వాళ్ళకైతే ఇచ్చేసాను. మా పిల్లల స్కూల్ అయితే 8:30కి స్టార్ట్ అవుతారండి ఇంటి దగ్గర. సో నాకు మార్నింగ్ రొటీన్ అయితే ఇలానే ఉంటుంది. కొంచెం నా వీడియో షూట్ చేసుకొని నేను ఇలా ప్రిపేర్ చేయాలంటే కొంచెం టైం ఎక్కువే పడుతుందండి, లేదంటే తొందరగానే అయిపోతుంది. నేను 7 o'clock స్టార్ట్ చేస్తే ఇంకా 8:15 అయిందండి ఇవన్నీ రెడీ చేసి వాళ్ళకి బాక్సులు సర్దేసరికి. సో మీకు ఎలా అనిపిస్తుంది, డైలీ మీకు ఎలా ఉంటుందో కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. స్కూల్ ఆటో కూడా వచ్చేసిందండి. మా వాళ్ళు ఆటో ఎక్కేస్తున్నారు. మా చిన్నోడండి ఈరోజు వైట్ అండి. ఎవ్రీ వెన్స్డే అయితే వైట్ అండ్ వైట్ వేసుకుంటారు యూనిఫామ్ వచ్చి. నా మార్నింగ్ రొటీను. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదిగోండి వాళ్ళు వెళ్ళిన తర్వాత సింక్ నింపుగా గిన్నెలు, ఈ స్టవ్ అన్నీ ఎక్కడే అలానే ఉన్నాయి. నాకు వీడియో షూట్ చేస్తూ ఏ పని అవ్వదండి. వీడియో షూట్ చేసుకుంటూ మార్నింగ్ నుంచి నేను వాటర్ కూడా తాగలేదు, వాళ్ళు వెళ్ళాక వాటర్ తాగానండి.